హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 25వ భాగాన్ని వినేద్దాం. ఏమైంది బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మనోజ్ రిషి వైపే చూస్తూ. ఆ రోజు నేను ప్రీతితో మాట్లాడిన మాట నిజమే, కానీ నేను అసలు సూరజ్తో ఏమీ మాట్లాడలేదు. అసలు నేను ఎవరి క్యారెక్టర్నైనా ఎందుకు బ్యాడ్ చేయాలని చూస్తాను? సూరజ్ నాకు శత్రువైనా కూడా నేను ఎప్పుడూ అతని గురించి ఎవరి దగ్గర మాట్లాడలేదు. కనీసం తను నాకు శత్రువని సంతోష్కి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాంటిది ఒక అమ్మాయి గురించి నేను అలా అందరి మధ్యలో ఎలా చెప్తాను అంటాడు రిషి. ఆ మాటకి తన్వి ఆలోచనలో పడుతుంది. నిజమే, రిషి అలాంటి వాడు కాదు, ఆ విషయం తనకే తెలుసు. కానీ తను ఆ రోజు జరిగిన సంఘటనని, అతని వాయిస్ని మర్చిపోలేక అలానే అతని వైపే చూస్తూ ఉంటుంది. అవును తన్వి, నీకు యాక్సిడెంట్ అయ్యాక మీ అన్నయ్య మీ ఇంటికి వెళ్ళారు, కానీ నువ్వెందుకు తిరిగి మీ ఇంటికి వెళ్ళలేదు? అసలు నువ్వు ఇంతకాలం బ్రతికే ఉన్నావనే విషయం ఎందుకు ఎవరికీ తెలియనివ్వలేదు? కనీసం మీ అన్నయ్య కూడా ఎందుకు కాల్ చేయలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అన్నయ్య సేమ్ నెంబర్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ నెంబర్ నీకు కూడా గుర్తుంటుంది కదా అని అడుగుతుంది చాందిని. అవును తన్వి, నువ్వు ఆ విషయం ఇప్పుడు చెప్పాల్సిందే, లేదు అంటే మనం ఈ ప్రాబ్లం నుంచి ఎప్పటికీ బయటికి రాలేం అంటాడు రిషి. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత నాన్న నన్ను కిందికి తోసేశారు. నేను దూరంగా దొర్లుకుంటూ వెళ్ళి కింద పడ్డాను. లేచి చూస్తే మా కారుకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అక్కడికి వెళ్దాం అనుకునే లోపే కొంతమంది మాటలు వినిపించాయి. రేయ్, ఆ కారులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒకవేళ వాళ్ళల్లో గనక ఎవరైనా బ్రతికే ఉంటే ఇప్పుడే వెళ్ళి చంపేద్దాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకడానికి వీల్లేదు. ఇది రిషి సార్ ఆర్డర్. ఒకవేళ మిస్ అయితే మన ప్రాణాలు పోతాయి. సార్ అంత పర్టికులర్గా ఉన్నారు ఈ విషయంలో. పైగా ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు అని కూడా గట్టిగా చెప్పారు అంటాడు ఒక రౌడీ. అవును, ఒకసారి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో. అయినా ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు. అంతలా బ్లాస్ట్ అయిన కారులో ఎవరైనా ఎలా బ్రతుకుంటారు అని మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదంతా విన్న తన్వి ఇప్పుడు గనక తను వాళ్ళకి కనిపిస్తే తను కూడా ప్రాణాలతో మిగలదని అర్థం చేసుకుంటుంది. కానీ తన వాళ్ళకంటే తన ప్రాణాలు ఏమీ ఎక్కువ కాదని అనుకుంటూ ఆ కారు వైపు వెళ్ళాలనుకుని ఒక అడుగు ముందుకు వేస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న తనతో అన్న చివరి మాటలు తనకు గుర్తుకొస్తాయి. మా ప్రాణం పోయినా కూడా మా పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యం. మీ నవ్వులో మేము ఎప్పుడు బ్రతికే ఉంటామని చెప్తూ తన్విని బయటికి తోయడం గుర్తు చేసుకుని, లేదు, ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా నా ప్రాణాలు తీసేస్తారు. ఇలా చేసి నాన్న కాపాడిన ప్రాణానికి అర్థం లేకుండా చెయ్యాలి అనుకోవడం లేదు. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ బాధగా వాళ్ళందరినీ ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన్వి. ఆ రౌడీలు ఆ కారు వైపు వెళ్తూ ఉండగా కొంతమంది అక్కడ యాక్సిడెంట్ జరగడం చూసి అటువైపు వస్తారు. రౌడీలు ఆ జనాలను చూసి, ఒకవేళ ఇప్పుడు కనుక వాళ్ళు తమని ఇక్కడ చూస్తే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అవుతుందని అక్కడి నుంచి పారిపోతారు. అదంతా గుర్తుకు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది తన్వి. ఆ మాటలన్నీ విని రిషికి చాలా కోపం వస్తుంది. నా నేమ్ యూజ్ చేసుకొని ఎంత పాపానికి ఒడిగడతారా? అసలు నేను ఎవరికి ఏ అపకారం చేశాను అనుకుంటూ అక్కడి నుంచి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తన్వి ఆ రోజు నుంచి ఎలా ఒంటరిగా బ్రతికిందో వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటే వింటూ బాధపడుతూ ఉంటారు చాందిని ఇంకా మనోజ్ అయితే ఆమె చేతిని అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ తన చెల్లెలు ఎక్కడ తనకు దూరం అయిపోతుందో అన్నట్టు చాలా గట్టిగా తన చేతిని పట్టుకొని ఉంటాడు. కానీ తన్వి, నువ్వు నిజంగా అన్నయ్య ఇదంతా చేపించారని నమ్మావా అని అడుగుతుంది చాందిని బాధగా తన్వి వైపు చూస్తూ. నిజం చెప్పాలంటే నేను ముందు నమ్మలేదు, కానీ మా అమ్మ నాన్నల ప్రాణాలు నా కళ్ళ ముందే పోయాక నేను విన్న మొదటి పేరు రిషి గారిదే. నువ్వే చెప్పు, ఆ సిచ్యువేషన్లో ఎవరు నాలానే అనుకుంటారు కదా, అందుకే అతని మీద కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ వెంటనే నాకు అనిపించింది రిషి గారు అలాంటి పని ఎప్పటికీ చేయరని, దీని వెనకాల ఎవరో ఉన్నారని. బాగా ఆలోచిస్తే అప్పుడు నాకు గుర్తుకొచ్చిన పేరు ప్రీతి. తన వల్ల ఇదంతా జరిగిందేమోని అనుకుంటూ ఇంకా ఎప్పుడు రిషి గారి లైఫ్లోకి వెళ్ళకూడదని అనుకుని వీళ్ళందరికీ దూరంగా ఉన్నాను అంటుంది తన్వి. తన ప్రియురాలికి తన మీద ఎంత భయం కలిగేలా చేసిన ప్రీతి మీద, సూరజ్ మీద, రాజ్ మీద అతనికి పీకల దాకా కోపం వస్తూ ఉంటే కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె పక్కనకు వచ్చి కూర్చుంటాడు. తన్వి బాధగా అతన్ని చూస్తూ ఉంటుంది. చూడు తన్వి, మన లైఫ్ ఇలా మారడానికి కారణమైన ఒక్కడిని కూడా నేను వదలను. మన లైఫ్తో ఆడుకున్న ప్రతి ఒక్కడికి ఈ రిషి వర్మ అంటే ఏంటో చూపిస్తాను అంటాడు రిషి కోపంగా. రిషి మాటలన్నీ వింటున్న మనోజ్ అతని చేతిని పట్టుకుని, నువ్వు ఏం చేసినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను బావా. మా అమ్మ నాన్నలు మాకు దూరం చేసిన ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలను అని అంటాడు చాలా కోపంగా. వాళ్ళ కోపాన్ని చూసి తన్వి, చాందిని ఇద్దరు భయపడతారు. అన్నయ్య, మీరు ఏం చేసినా ఆలోచించి చేస్తారని మాకు తెలుసు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నీ వెనకాల మేము అందరం ఉన్నాం.
ఒకవేళ మీకు ఏమైనా అయితే మేము కూడా బ్రతకలేం అని అంటుంది చాందిని రిషి వైపే చూస్తూ. మీరు కంగారు పడకండి బంగారం, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు క్లారిటీ ఉంది. నాకు తోడు జై ఇంకా బావకారు కూడా ఉన్నారు, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అంటాడు రిషి. అలాగే అన్నయ్య అంటుంది చాందిని. అలా అయితే మనం జై గారిని పిలుద్దామా అని అడుగుతాడు మనోజ్. నేను కాల్ చేసి రమ్మని చెప్తాను అంటాడు రిషి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది కొంచెంసేపు డిస్కస్ చేసుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తన్వి తన రూమ్లో ఉంది అనే కానీ తనకి రిషి గుర్తుకొస్తుంటే అస్సలు నిద్ర పట్టడం లేదు. అందుకే రిషి దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉండగా తన రూమ్ డోర్ ఓపెన్ చేసినట్టు అనిపించి కంగారు పడుతూ ఎవరిది అంటుంది. హే బంగారం, నేనే అంటాడు రిషి ఆమె పక్కన కూర్చుంటూ. మీరా, ఇంకా ఎవరు అనుకుని చాలా భయపడ్డాను అంది. నా ఇంట్లోకి నాకు తెలియకుండా ఎవరూ రాలేరులే, కానీ ఏంటి ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రిషి. నీ గురించి ఆలోచిస్తున్నాను రిషి అంటుంది తన్వి నిజాయితీగా. అవునా, నా గురించేనా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రిషి నవ్వుతూ. ఇంతకాలం మీరు నాకు దగ్గర అవుతారని నమ్మకం లేనప్పుడు మీరు దూరంగా ఉన్న నాకు ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు మీరు నాకే సొంతం అని తెలిసాక మీరు ఒక్క అడుగు దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతున్నాను అంటుంది తన్వి బేలగా అతన్ని చూస్తూ. ఆ మాటకి అతను కూడా బాధపడుతూ ఆమెని దగ్గరకు తీసుకుంటూ, నాది అదే పరిస్థితి బంగారం. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గరికి వస్తావని చిన్న ఆశతో ఉన్నాను, కానీ నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చాక అర నిమిషం కూడా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అంటాడు రిషి. మీ ప్రేమ నాకే సొంతం కదా రిషి గారు అంటుంది తన్వి అతన్ని చూస్తూ. అవును బంగారం, నీకే సొంతం, నా లైఫ్లో నీకు తప్ప ఇంకెవరికి ప్లేస్ లేదు అంటాడు రిషి. మరి నేహ అంటుంది తన్వి. తను నా ఊపిరి, ఆగిపోతుందేమో అనుకున్న నా శ్వాసకి తన రాకతో ఊపిరి అందించింది అంటాడు రిషి. ఆ మాటకి నేహ అంటే రిషికి ఎంత ఇష్టమో అర్థమవుతుంటే ప్రేమగా అతన్ని చూస్తూ ఉంటుంది. రిషి అక్కడే బెడ్ మీద పడుకుంటే అతని ఎద మీద తల పెట్టుకుని అతని చుట్టూ చేతులేస్తుంది తన్వి. ఈలోపే ఆమెకి నేహ గుర్తుకు రావడంతో కంగారుగా లేచి, నేహాని ఒంటరిగా వదిలేసి వచ్చారా అని అడుగుతుంది. లేదు తన్వి, తన అమ్మతో ఉంది అంటాడు రిషి. ఆ మాటకి రిలాక్స్ అయి మళ్ళీ పడుకొని కళ్ళు మూసుకుంటుంది. రిషి కూడా ఆమెకు జోకొడుతూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. వదిన లైఫ్లో జరిగినవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉందండి అంటుంది చాందిని బాధగా ఆమె మనోజ్ వైపు చూస్తూ. నాకు కూడా చాలా బాధగా ఉంది చాందిని, ఎటువంటి కష్టం తన దరికి చేరకుండా చూసుకోవాలనుకున్నాను, అలాంటిది తనకి ఎన్ని కష్టాలు వచ్చేలా చేశారు. నా చెల్లెలు బాధ కారణమైన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను అంటాడు మనోజ్ చాలా కోపంగా. నువ్వు ఏం చేసినా నేను నీకు తోడుగా ఉంటాను అంటుంది చాందిని. ఆ మాటకి మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చాలా థ్యాంక్స్ చాందిని అంటాడు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి, మనకు దేని వెనకాల ఎవరు ఉన్నారో తెలియాలి అంటే ముందు మనం ఆ రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, అప్పుడే వీటికి మనకు ఆన్సర్స్ దొరుకుతాయి అంటుంది చాందిని ఆలోచిస్తూ. అవును, కానీ మనం ఎందులోనూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే దానివల్ల బావకి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకేమైనా ఐడియాస్ వస్తే ముందు అవి బావకి చెప్పి బావ ఓకే అంటే మనం అవి చేద్దాం, లేకపోతే లేదు అంటాడు మనోజ్. చాందినికి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో సరే అని అంటుంది. ఇంతకీ జై ఎవరు అని అడుగుతాడు మనోజ్ చాందిని వైపు చూస్తూ. జై మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అన్నయ్యకి సంతోష్ అన్నయ్య అలానో జై అన్నయ్య కూడా అలానే అంటుంది చాందిని. ఓహో అవునా, నిజంగా మీ అన్నయ్య చాలా గ్రేట్ అంటాడు మనోజ్. అవును, నాన్న లేకపోయినా నన్ను చాలా బాగా చూసుకోవడమే కాకుండా ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం కూడా అయ్యాడు. నిజంగా మా అన్నయ్య లాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం అంటుంది చాందిని ఎమోషనల్ అవుతూ. మనోజ్ ఆమెని హక్ చేసుకుని కంట్రోల్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా నార్మల్ విషయాలు మాట్లాడుకుంటూ పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. రిషి తన ఫోన్ తీసి జైకి కాల్ చేస్తాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటున్న జై రిషి నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు రిషి, ఎలా ఉన్నారు అందరూ, చెల్లి ఎలా ఉంది, తన్వి ఎలా ఉంది అని అడుగుతాడు. అందరూ బాగున్నారు, కానీ నాకే నీతో చిన్న పని పడింది, ఎప్పుడు ఫ్రీగా ఉన్నావో చెప్తే అప్పుడు నేను బావ వచ్చి నిన్ను కలుస్తాం అంటాడు రిషి. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు జై కంగారు పడుతూ. అలాంటిది ఏమీ లేదు, జస్ట్ మా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెట్టడం కోసం నీ హెల్ప్ కావాలి అంతే అంటాడు రిషి. నీ బాటలు బట్టి చూస్తుంటే నీకు అసలు విషయం తెలిసిపోయిందని నాకు అర్థమవుతుంది. సరే, మీరు నా దగ్గరికి రావద్దులే, కానీ నేనే మీ ఇంటికి వస్తాను. ఇప్పుడు నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, అది అవ్వగానే అక్కడికి వచ్చేస్తాను అంటాడు జై. అలాగే జై, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పి ఆ కాల్ కట్ చేసి తన మేనేజర్కి కాల్ చేస్తాడు రిషి. చెప్పండి సార్, ఏంటి విషయం, వర్క్ అంతా కరెక్ట్గా నడుస్తుంది కదా అంటాడు అతను. వర్క్ అంతా కరెక్ట్గా నేను నడుస్తుందిలే, కానీ
ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వు, లేకపోతే ఏ విషయమైనా సరే నువ్వే చూసుకో. కొన్ని డేస్ నేను కొంచెం బిజీగా ఉండబోతున్నాను అంటాడు రిషి. అవునా, ఏమైనా ప్రాబ్లమా సార్ అని అడుగుతాడు ఆ మేనేజర్. లేదు, చాందిని వాళ్ళు వచ్చారు, అందుకే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అంటాడు రిషి. అవునా, చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారని నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను అంటాడు మేనేజర్. అందుకే వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాను. కొన్ని రోజులు వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఏవైనా అవసరమైతే మాత్రం వెంటనే కాల్ చేయి, లేకపోతే కాల్ చేయొద్దు అంటాడు రిషి. సరే సరే, వర్క్ గురించి అంతా నేను చూసుకుంటాను, మీరు అసలు కంగారు పడకండి అంటాడు ఆ మేనేజర్. రిషి ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి తను చేయబోయే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్, ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా, ప్రీతి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. అసలు వాళ్ళ ముగ్గురికి నా మీద ఎంత పగ ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు టార్గెట్ చేస్తే నన్ను చేయాలి కానీ మిమ్మల్ని చాందిని ఎందుకు టార్గెట్ చేసినట్టు, అసలు వాళ్ళకి కావాల్సిందేంటి అని అంటాడు రిషి ఆలోచిస్తూ. అదే నాకు అర్థం కావటం లేదు బావా. తన్వి నిన్ను ప్రేమిస్తే కేవలం తనను దూరంగా ఉండమని, లేకపోతే వార్నింగ్ ఇచ్చి మీ ఇద్దరిని విడదీయాలే కానీ ఇలా మా అందరినీ చంపాలనుకోవడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. డౌట్ లేదు బావా, దీని వెనకాల ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది అంటాడు మనోజ్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బావా. చూద్దాం, జై ఇంటికి వస్తానన్నాడు కదా, వాడితో అన్నీ డిస్కస్ చేద్దాం. అలాగే నువ్వు ఇక్కడికి రావడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి కూడా ప్లాన్ చేసుకో. మళ్ళీ ఎక్కువ రోజులు లీవ్స్ పెట్టి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తానని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అంటాడు రిషి. అలాగే బావా, నేను ఇప్పుడే వాళ్ళకి మెయిల్ చేస్తాను. ఏమైనా వర్క్ ఉన్నా కూడా ఇక్కడి నుంచే కంప్లీట్ చేస్తాను అంటాడు మనోజ్. సరే అని వాళ్ళిద్దరూ టిఫిన్ చేసుకుంటూ జై కోసం వెయిట్ చేస్తుంటారు. కొంచెంసేపటికి జై వాళ్ళ ఇంటికి వస్తాడు. రాగానే రిషిని హక్ చేసుకుని ఎలా ఉన్నావురా అంటాడు. నేను బాగున్నానులే కానీ నువ్వేంటి ఇలా తయారయ్యావు, ఆ జుట్టేంటి, ఆ గడ్డం ఏంటి అడుగుతాడు రిషి. ఏం చేస్తాం, బయట పనులు అలా ఉన్నాయి మరి అని పిల్లలందరినీ పలకరించి చాందిని దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావురా అని అడుగుతాడు. నేను చాలా బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు అని అడిగింది చాందిని. నేను కూడా బాగున్నానమ్మా. మీరు అక్కడ ఉన్నంతకాలం మేము మీ గురించే టెన్షన్ పడ్డాం, అక్కడ ఎలా ఉంటారో ఏమని. ఇక్కడికి వచ్చేసారు కదా, ఇంక మాకు ప్రశాంతంగా ఉంది అని మనోజ్ని కూడా పలకరిస్తాడు జై. ఆ తర్వాత అతనికి తన్విని పరిచయం చేస్తాడు రిషి. జై ఆమె తలనిమిరి, చాలా ధైర్యవంతురాలు విరాము నువ్వు, ఈ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకు అంటాడు జై. అలాగే అండి అంటుంది తన్వి. అండి అని పిలవాల్సిన అవసరం లేదు, జై అంటే చాలు అంటాడు చిన్నగా నవ్వుతూ జై. సరే అన్నట్టు తలూపుతుంది తన్వి. ఆ తర్వాత అబ్బాయిలు ముగ్గురు కూడా వెళ్ళి రిషి రూమ్లో లాక్ చేసుకుని కూర్చుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ముందుగానే చెప్పడంతో పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు చాందిని ఇంకా తన్వి. చాలా కాలం తర్వాత తన పిల్లలు ఇలా ఇంట్లో ఉండడంతో సులోచన గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. జై రిషి వైపే చూస్తూ, నీకు అసలు ఏ విషయం తెలిసింది, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దాంతో రిషి తనకు తన్వి చెప్పింది, చాందిని చెప్పింది, తనకు అనిపించింది మొత్తం అన్ని విషయాలు కూడా జైకి చెప్పాడు. సో ఇదంతా చేసింది రాజ్, సూరజ్, ప్రీతి అనే విషయం అయితే నీకు క్లారిటీ వచ్చిందని నాకు అర్థమైంది. కానీ దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో మీకు తెలియలేదు. ఇప్పుడు మనం అసలు కారణం ఏంటో వాళ్ళ వెనకాల ఎవరున్నారో కనిపెట్టాలి, అంతే కదా అని అడుగుతాడు జై. అవును జై, నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు వాళ్ళ వెనకాల ఎవరున్నారు అని అడుగుతాడు రిషి. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారంటే అది నాకు కూడా తెలియదురా, ఎందుకంటే వాళ్ళ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను కానీ ఎప్పుడు వాళ్ళు ఎవరిని కలవలేదు. ప్రీతి ఇంకా సూరజ్ కలిసి ఉండడం చూశాను కానీ రాజుని ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. అసలు వాడు ఎవడో ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు అంటాడు జై. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటాడు మనోజ్. అవును జై, నేను కూడా అదే అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళని టార్గెట్ చేయడం కంటే డైరెక్ట్గా వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళతోనే తెలుసుకుంటే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం అంటాడు రిషి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రిషి, మనం ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు కూడా ఏదో ఒక ప్లాన్ వేసి అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మనం ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటాడు జై. అంతకంటే ముందు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడుంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలిరా అంటాడు రిషి. ఇప్పుడు ప్రీతి ఇంకా సూరజ్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాజు గురించి మాత్రం నాకు అస్సలు ఐడియా లేదు, ఇంకా వాళ్ళిద్దరు గురించి నీకు తెలుసు కదా. సూరజ్, ప్రీతి ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా అంటాడు జై. సరే, మనం అంత కష్టపడడం ఎందుకు, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారులే కానీ పదండి ఇప్పుడే వెళ్దాం అంటారు రిషి. సరే పదండి అని అందరూ కలిసి కిందికి వస్తారు. నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను రిషి గారు, వచ్చి భోజనం చేయండి అంటుంది తన్వి. ఏంటి, అప్పుడే లంచ్ టైం అయిందా అని అడుగుతాడు జై తన వాచ్ చూసుకుంటూ.
మీకు మీ ఫ్రెండ్స్ని కలిశాక టైం తెలియలేదేమో అన్నయ్య అంటుంది చాందిని నవ్వుతూ. నిజమేరా, వాడి పక్కనుంటే అసలు ఆకలి కూడా గుర్తుకురాదు నాకు అంటాడు జై నవ్వుతూ. సరే, ముందు భోజనానికి కూర్చోండి, ఏ పని ఉన్నా తర్వాత చూసుకోవచ్చు అంటారు సులోచన గారు. సరే అని అందరూ కలిసి భోజనానికి కూర్చుంటే తన్వి చాందిని వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు. రిషి, మనోజ్ వాళ్ళు మిస్ అయిన తన్వి చేతి వంటను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే జై మాత్రం షాక్ అయి తన్వి వైపే చూస్తాడు. ఏంటి జై గారు అలా చూస్తున్నారు అంటుంది తన్వి అయోమయంగా. మా వాడు ఎప్పుడు నీ చేతి వంట బాగుంటుంది, అమృతంలా ఉంటుందంటే కావాలని చెప్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి చేతి వంట కదా, అలానే ఉంటుందిలే అనుకున్నాను. కానీ వాడు చెప్పింది 100% నిజం అని ఈరోజే అర్థమైంది. నిజంగా ఎంత టేస్టీ ఫుడ్ నేను ఇప్పటి వరకు తినలేదు అంటాడు జై. ఆ మాటకి తన్వి చిన్నగా నవ్వి మనోజ్ వైపే చూస్తూ, మనోజ్ మాత్రం తన వంట నేర్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలానే ఫస్ట్ డే తన కిచెన్లోకి వెళ్ళినప్పుడు భారతి గారు ఎంత హడావిడి చేస్తారో కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. తన్వి కూడా ఆ విషయం గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ తనకి కన్నీళ్లు చూస్తే వాళ్ళిద్దరూ బాధపడతారని సైలెంట్గా ఉండిపోతుంది. రిషి మనోజ్ భుజం పైన చెయ్యి వేసి, నీ బాధ నాకు అర్థమైంది బావా, దీనికంతరికి కారణమైన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అంటాడు రిషి చూడు కోపంగా. అవును బావా, ఎంతో అందమైన కుటుంబం, ఎంతో సరదాగా హ్యాపీగా ఉండేవాళ్ళం. అలాంటి మా లైఫ్లోకి వచ్చి పెను తుఫాను సృష్టించారు. వాళ్ళని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అంటాడు మనోజ్ కోపంగా. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు సులోచన గారు వాళ్ళందరినీ చూస్తూ. ఆవిడ ఆరోగ్య దృష్ట్యా ఈ విషయాలు ఏవి కూడా ఆవిడకి చెప్పకూడదని ముందే నిర్ణయించుకోవడం వల్ల, ఏం లేదమ్మా, బావకి ఏదో గుర్తుకొచ్చింది అంతే అని కవర్ చేస్తాడు రిషి. ఆవిడ కూడా అతను చెప్పింది నిజమే అని అనుకుని సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు భోజనాలు చేసేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి రిషి కారులో ప్రీతి వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అవుతారు. సార్, ఆ రిషి మనోజ్ జై కలిసి ఎక్కడికో స్టార్ట్ అయ్యారు. ఎక్కడికి అనేది మాకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళని ఫాలో అవ్వమంటారా అని అడుగుతాడు సూరజ్ పెట్టిన సెక్యూరిటీ అతను. సరే, ఫాలో అవ్వండి. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మిస్ అవ్వద్దు, కానీ జాగ్రత్తగా ఉండండి. అసలే అక్కడ ఉన్నది రిషి వర్మ. చిన్న డౌట్ వచ్చినా సరే మిమ్మల్ని అక్కడే పాతేస్తాడు అంటాడు సూరజ్. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేసి రిషి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఆ సెక్యూరిటీ వాళ్ళు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.